ఏఐ టెక్నాలజీ నిజంగా నిజాయితీతో అమలు చేయగలిగేవాడు ఏఐ టెక్నాలజీ వాడుతాను, ఏఐ టెక్నాలజీతో సంపద సృష్టిస్తానని అంటున్నారు. కొత్త టెక్నాలజీ వచ్చింది, ఈ టెక్నాలజీకి ఆద్యుడు నేనే అంటున్నారు. సరే, ఇదివరకైతే సంపద సృష్టించలేదనడానికి మీరు ఆధారాలు చూపించారు. ఇప్పుడు కొత్తగా సృష్టిస్తాడంటారా? కొత్తగా ఏఐ టెక్నాలజీతో సృష్టిస్తారు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అరిచేతిలో వైకుంఠం చూపించడం అనేది వెనతో పెట్టిన విద్య. కానీ జనం ముదిరిపోయారు, ప్రజలు తెలివిగల అయిపోయారు. ఈయన అరిచేతిలో వైకుంఠం చూపిస్తే ఎవడో దాన్ని నమ్మే స్థితిలో ఎవడో లేడు. చంద్రబాబు నాయుడు జీవితం, చంద్రబాబు నాయుడు ఈ అసత్యాల బతుకు, చంద్రబాబు నాయుడు యొక్క మోసపు మాటలు ప్రజలకి ఇవాళ ప్రతి ఒక్కటి ఇవాళ సెల్ ఫోన్లో వచ్చేస్తుంది. మొత్తం ప్రతిదీ అవగాహన అవుతుంది. ఇంటర్నెట్లో కొడితే చంద్రబాబు నాయుడు జీవితం అంతా బయటకు వస్తుంది. ఈయన సంపద సృష్టించాడా, అప్పులు సృష్టించాడా అనేది. కాబట్టి ఇవాళ ప్రజలు ఎవరు అమాయకంగా లేరు. చంద్రబాబు నాయుడు ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అదని ఇదని ఏది చెప్పినా ఆయన జనం నమ్మే స్థితిలో ఆయన లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా నేను ఇది తక్కువగా మాత్రమే చేయగలనంటే జగన్నే నమ్మే స్థితి. నేను ఎంత బరితెగించి ఇంత చేస్తానని బరితెగించి అబద్ధాలు ఆడినా చంద్రబాబు నాయుడు మోసాలకి పడటం అనేది ప్రజలు మర్చిపోయారు. ఆ వలలో పడే స్థితిలో అయితే ప్రజలు లేరు. కానీ ఇవే కదా సార్, కర్ణాటక ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, తెలంగాణ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఈ 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలని ఇప్పుడు అవే కదా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇస్తున్నారు. అక్కడ కర్ణాటకలో తెలంగాణలో వర్కౌట్ అయినటువంటి గ్యారెంటీలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వర్కౌట్ కాదనుకుంటున్నారు? యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఎక్కడ స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి రైతుకి ఏటా 20,000, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు 1,500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఎంత ఆకర్షణీయంగా ఉంది చూడండి. ఎగ్గొట్టే ఇంకా కూడా రాయొచ్చు. పెద్ద ఇదే ఉంది. 20,000 50,000 కూడా చేయొచ్చు. 15,000 అమ్మ తల్లికి వందనం 15,000 నుంచి 30,000 చేయొచ్చు. ఇచ్చేది ఇది ఎగ్గొట్టేదే కదా, ఎంతైనా పెడతాడు. అదెందుకు కదండి. ఇవాళ మనం చూస్తున్నాం పక్క రాష్ట్రంలో, అక్కడ పక్క తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. 100 రోజుల్లో 6 హామీలు అమలు చేస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా అట్టాగే 100 రోజుల్లో అమలు చేస్తాడు. 100ల్లో ఇప్పుడు ఆగస్ట్ అంటున్నారు, ఆగస్టల్లో మరి డిసెంబర్ అంటారు. ఇవన్నీ మామూలే. ఒక ఆర్టీసీ బస్సు తప్పితే ఏది అమలు అవ్వట్లేదు. ఇక్కడ కూడా అంతే, ఆర్టీసీ బస్సు తప్పితే ఏది అమలు చేయటాక. ఎందుకంటే ఆర్టీసీకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని బతికిచ్చాడు. ఇవాళ ఆర్టీసీ అప్పులు తీర్చేసి మళ్ళీ లాభాల బాటను పట్టే స్థితిలోకి వచ్చింది. 7,000 కోట్ల రూపాయల అప్పుల నుంచి మెల్లగా అప్పులని తీర్చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని. ఈ అప్పులని మెల్లగా తీర్చేసేసి లాభాలకు వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి మా అయితే ఆర్టీసీ కొన్నాళ్ళు అది దివాళా తీసే వరకు ఆర్టీసీని ఏమైనా చేయగలడేమో. కానీ చంద్రబాబు నాయుడు గారు కనుక మళ్ళీ 2019లో వచ్చుంటే ఇవాళ ఆర్టీసీ ప్రైవేట్ పరం అయిపోయేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆర్టీసీ ప్రజలాస్తిగా బతికుంది. ఇవాళ ఆయన చెప్పాడు అంటే నేను చాలా అనుభవదారుని అని చెప్పేటువంటి కేసీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా బదిలీ అంటే విలీనం చేసినటువంటి పరిస్థితి. దేశంలో మీరు ఏ పథకమన్నా తీసుకోండి, ఏ ఆలోచన అన్నా తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచననే ఎంత సీనియర్ అయినా అమలు చేసిన పరిస్థితి తప్పితే ఏదో రాష్ట్రంలో ఏదో ఒక పథకం ఏదో ఒక ఆలోచనని ఇవాళ భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో అమలు చేశారు. 1-6 రాష్ట్రం కాదు, రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి మెజారిటీ రాష్ట్రాల్లో 20 పైగా రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలని, చాలా పథకాలని అక్కడికి ఢిల్లీ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటింటికి రేషన్ పథకాన్ని, అట్లాగే ఈ సచివాలయ వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థని మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. భారతదేశ వ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ వాలంటరీ వ్యవస్థని ఎందుకు పెట్టకూడదు, పెట్టాలని చెప్పని. సాక్షాత్తు మనకి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్తాడు, ఎంత అనుభవం అని చెప్తాడు. మొన్నటిదాకా వాలంటరీ వ్యవస్థని నేను తీసేస్తానని చెప్పినాడు. ఈ వాలంటరీ వ్యవస్థని అసలు ఈ దేశానికి అరిష్టం, ఈ రాష్ట్రానికి అరిష్టం చెప్పినాడు. నేను వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతకన్నా కితాబ్ ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అద్భుతమైందని చంద్రబాబు నాయుడు అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం, లేదా చేయూత లాంటి చేయూత పేరు మార్చి దానికి ఇంకోటి పేరు పెట్టి ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పటం, ఇలాంటివన్నీ కూడా ప్రతి పథకం జగన్మోహన్ రెడ్డి గారి కాపీయే కదా ఇదంతా కూడా. ఈ కాపీ పథకాల్లో
అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి పథకాలని పేరు మార్చి కాపీ కొట్టి దానివల్ల ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన గొప్పది, సంకల్పం గొప్పది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదే నేను చెప్తే బాగోదని చెప్పని ఇంకా పెద్ద ఎత్తున చేస్తానని మోసం చేసేసి అధికారంలోకి రావాలనేటువంటి దుర్మార్గమైన కుట్రే తప్పితే ఇందులో కుట్రకి ఎవడు కూడా బలయ్యేవాడు కానీ ఆయన మోసాలకు లొంగేవాడు కానీ ఎవరు లేరని. ఈ వాలంటీర్ల ద్వారా మీరు ఇస్తున్నటువంటి పెన్షన్లు అందిస్తున్న అంశానికి సంబంధించి సరే వాళ్ళని ఈ 2 నెలల పాటు ఎలక్షన్ అయ్యేంత వరకు పక్కన పెట్టాల్సిందే ఈసీ ఆదేశాల ప్రకారం. కానీ 2-3 రోజుల నుంచి మీరు వార్తలు వింటూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచే వింటారు, ఈనాడు దినపత్రికలు కూడా చూస్తారు. 1వ తారీఖున ఖచ్చితంగా పెన్షన్ అందించాల్సిందే, మళ్ళీ కుట్రలు చేస్తున్నారు, వాలంటీర్లు అవ్వాతాతలపైన కుట్రలు చేస్తున్నారు, వాళ్ళు ఎండల్లో నడిచే విధంగా చేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు పోయే విధంగా చేస్తున్నారని. అసలు ఏం జరగబోతుందో 1వ తేదీ రాబోతోందంటే ఏం జరగబోతుందని రాష్ట్రం అంతా ఎదురు చూసే పరిస్థితి వచ్చింది ఈరోజు. సార్, చంద్రబాబు నాయుడు ఎంత దివాళాకోరు రాజకీయ నాయకుడు అంటే, రమేష్ అనే అతను, ఈ రమేష్ కుమార్ అనే అతను ఎవరు? చంద్రబాబు నాయుడు శ్రేయోభిలాషి, చంద్రబాబు మేలు కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడుకు మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పని పరితపిస్తున్నటువంటి వ్యక్తి. అతను వెళ్ళి పిటిషన్ పెడతాడు, అతను హైకోర్టులో వేస్తాడు, ఢిల్లీ సుప్రీంకోర్టులో వేస్తాడు, ఢిల్లీ హైకోర్టులో దావాలు వేస్తాడు, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి అతను ఎలక్షన్ కమిషన్ని ఒత్తిడి చేసి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఢిల్లీ నుంచి ఒక ఆర్డర్ తెస్తాడు. వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్లు పెన్షన్ పంచిపెట్టకూడదు అని చెప్పని, ఇంటికి వెళ్ళి పెన్షన్ పంచిపెట్టకూడదు అని చెప్తాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వాలి అంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసావు కదా, నీ 14 ఏళ్లలో ఏ ఒక్క రోజన్నా పెన్షన్దారుడికి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇద్దాము అని చెప్పినటువంటి వీళ్ళు వితంతువులు, ముసలవాళ్ళు, ఒళ్ళు క్షీణించిపోయి ఉంది, లేవలేరు, అసలు దారుణమైన స్థితిలో ఉన్నారు వికలాంగులు, వీళ్ళందరికీ పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇద్దామని ఏ ఒక్క రోజన్నా మనసుకు అనిపించిందా? అనిపించలేదు కదా. అనిపించకపోగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆలోచనని నిన్నటి దాకా తిట్టి ఈ వాలంటరీ వ్యవస్థను తిట్టి, సచివాలయ వ్యవస్థను తిట్టి, ఇవాళ వాలంటరీ వ్యవస్థతో పని చేయనివ్వకూడదు, వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇంటికి పంపకూడదు అని చెప్పినటువంటి ఈ దుర్మార్గమైన ఆలోచనలు చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఓట్ల కోసం అని చెప్పని మళ్ళీ వీళ్ళేదో అంటే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే పథకాన్ని వీళ్ళు పెట్టినట్టు, దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆపుతున్నట్టు. ఇంతకన్నా కిరాతకులు ఎవరు ఉంటారండి? ఇంతకన్నా అంటే దుర్మార్గంగా, అంటే 2 నాలుకల ధోరణితో, అంటే ఎంత ముసుగు కప్పుకొని, అంటే మేకవన్న తోడేల్లాగా, మేకతోలు కప్పుకున్నటువంటి తోడేల్లాగా ఇవాళ ఎంత నాటకీయంగా ప్రవర్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ వ్యవస్థ అరుదండి. అసలు ఈ వ్యవస్థ పెట్టింది ఎవరు? ఇవాళ నిన్నటిదాకానేమో సచివాలయంలో అసలు ప్రభుత్వ ఉద్యోగులు లేరన్నారు, ఇవాళేమో సచివాలయం ఉంది కదా, సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా, 1,60,000 మంది ఉన్నారు కదా అని వీళ్ళే మాట్లాడతారు. నిన్నటిదాకా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం నింపలేదని చెప్పి మాట్లాడిన వాళ్ళు. మరి సచివాలయ వ్యవస్థ ఎక్కడిది? చంద్రబాబు నాయుడు ఉన్నంగా ఉందా? లేదు కదా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే కదా సచివాలయ వ్యవస్థ వచ్చింది, దాంట్లో 10 మంది ఉద్యోగస్తులు వచ్చింది, ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చింది, 2,50,000 పైచీలకు మంది వాలంటీర్లు వచ్చింది. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలోంచి, నిర్ణయాల్లోంచే కదా వచ్చింది. కాబట్టి ప్రజలను ఒక పక్క కష్టపట్టేది వాళ్ళే, ప్రజల మీద కుట్రలు చేసేది వాళ్ళే, ప్రజలకి పెన్షన్ అందకుండా, ఇంటింటికి పెన్షన్ అందకుండా నాశనం చేసింది, ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది ఇదే చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇవాళ ఎంత కిరాతకంగా, ఎంత అంటే అతనికి ఏదో ప్రేమ కారిపిస్తాడు, బుసల కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకు మళ్ళీ కారుస్తూ పెన్షన్ ఇంటికి ఇవ్వాల్సిందే. వాలంటీర్లకు 10,000 ఇస్తానంటున్నారు, వాళ్ళకి 50,000 నెలకు సంపాదించుకునేలా స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తానంటున్నారు నెలకి, అలాగే ₹1,00,000 వరకు తీసుకెళ్తానంటున్నారు వాళ్ళని. సార్ అతను చంద్రబాబు నాయుడు ఈశ్వర్ గారితో అవసరం ఉందంటే ఈశ్వర్ గారి కాళ్ళు నాకేస్తాడు, ఈశ్వర్ గారి నెత్తి మీద ఎక్కించుకుంటాడు, ఈశ్వర్ గారే నా దైవం అని చెప్తాడు. అవసరం తీరిపోయిన తర్వాత ఒక్క తనుదంతాడు. ఇది అతనికి జన్మతో అలవాటు. ఏంటి, పిల్లనిచ్చిన మామని, సొంత తమ్ముడిని, బావమరిదిని, హరికృష్ణ అవసరం ఉన్నంత వరకు హరికృష్ణ గారిని ఎట్లా వాడుకున్నాడు. లక్ష్మీపార్వతి వారి అత్తగారు లక్ష్మీపార్వతి గారిని అవసరం ఉన్నంతగారం అత్తగారు అని చెప్పని ఎంతకాలం ఎంత నాటకం ఆడాడు. అట్లాగే వాళ్ళ తోడళ్ళుని
దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకం రాశాడు చంద్రబాబు గురించి. ఈడెంత మోసగాడు, మమ్మల్ని వాడుకుని ఎంత మోసం చేశాడు, ద్రోహం చేశాడని. తమ్ముడు, పిల్లనిచ్చే మామగారు, బావమరిది, తోడల్లుడు, ఎన్ని ఉదాహరణలు అసలు ఒకటా ఆరా ఇంట్లో. ఇంత వాళ్ళకే దిక్కు లేదు, ప్రజలకే దిక్కు లేదు. ఇక మామూలుగా ఈ వాలంటీర్లు ఒక లెక్క ఏంటండి చంద్రబాబు నాయుడికి.